అనేక హామీలు వరాలు ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు 6 గ్యారెంటీల పేరుతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 6 మోసాలు చేస్తుంది. చెప్పింది 6 గ్యారెంటీలు, చేసేది 6 మోసాలు. రైతులను ప్రత్యేకించి వాళ్ళు ఏం చెప్పారు? డిసెంబర్, మీరు అందరికీ సాక్ష్యం మీ యొక్క వీడియోసే, మీ మీడియా మిత్రుల వీడియోసే ఉన్నాయి. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. ప్రతి క్వింటల్ వడ్లకు 500 రూపాయలు మోసం 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. రైతు భరోసా పేరు మీద ఎకరాకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పారు. మోసం చేశారు. కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. ఊసే లేదు. మళ్ళీ అది మోసం చేశారు. అదేవిధంగా రైతు కూలీలకు, నేను పెద్ద మోదబర్ని, అసలు రైతు కూలీలు అంటే పాపం వాళ్ళందరూ లాభపడాలి, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు దేశంలో, నేను ఒక్కనే పట్టించుకుంటానని ఉత్తర ప్రగల్భాలు పలికి ఒక్కొక్క రైతు కూలీకి 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేశారు. అదేవిధంగా ఫసల్ బీమా యోజన అమలు చేసి ప్రతి ఎకరాకు, నష్టపోయిన ఎకరాకు 25,000 ఇస్తామని హామీ పత్రంలో ఇచ్చి అది మోసం చేశారు. ఈరోజు చెప్పాలంటే 6 గ్యారంటీల పేరు మీద ఈరోజు 6 మోసాలు చేశారు. సాధారణంగా చీటింగ్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు. చాలా దారుణం. ఈరోజు మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు భువనగిరి ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్కి వచ్చినప్పుడు దేవుడి మీద యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు? ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఏంది? నువ్వు చెప్పింది అమలు చేయటానికి. ఎవరింట్లో దొంగతనం చేయలేదు, నేను ప్రమాణం చేసి నేను దొంగతనం చేయలేదు, మీ సొమ్ములు తీసుకోలేదు, నీ పర్సు కొట్టేయలేదు అని చెప్పడానికి. అది ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సింది. దేవుడి మీద ప్రమాణాలు కాదు, కేవలం నమ్మకం కల్పించాలి. కానీ ఈరోజు దానికి ఒక మెలిక పెట్టాడు. నువ్వు అప్పు తీసుకుంటావా, సప్పు తీసుకుంటావా, 4 నెలలు కడుపు కట్టుకుంటావా, తినేది ఆపుతావా? ఆయనే చెప్పాడు, నేను చెప్పేది కాదు. 4 నెలలు తినకుండా ఆపితే రైతు రుణమాఫీ 40,000 కోట్లు, అంటే నెలకు 10,000 కోట్లు తింటున్నట్లు లెక్కలు చెప్పారు. కానీ ఈరోజు ఎన్నికలు కాగానే ఏం చెప్పాడు? రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో రుణాలు తీసుకొని చేస్తాం. అంటే నీ రుణాలు రాకుంటే, బ్యాంకులు నీకు రుణాలు ఇవ్వకుంటే చేయవా? నీకు స్టేట్ లేదా, రాష్ట్రం లేదా, పన్నులు రావా, బడ్జెట్ లేదా? అంటే ఇది కూడా నేను ముందే చెప్పాను. ఆగస్టు 15 నాడు మరోసారి, సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి ఏప్రిల్ ఫూల్ ఉంటుంది డే, కానీ రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటూ, ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ ఆగస్టు 15 కూడా ఏప్రిల్ ఫూల్ డే చేయబోతున్నాడని నేను ముందే హెచ్చరించడం జరిగింది. అదే జరుగుతుంది. ఈ రైతు కార్పొరేషన్ కొత్తగా పెట్టడం ఏంటంటే, రైతు కార్పొరేషన్ పెట్టాను, నేను లోన్లు అడిగాను, ఎవరు లోన్లు ఇవ్వలేదు, లేదా కేంద్రం సహకరించలేదు, కానీ అందుకొరకు నేను ఇవ్వలేకపోయినా అని నెపం చాపటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇది వీళ్ళలాంటి చిత్తశుద్ధి లేదు. ఎవరు ప్రజలు నమ్మరు. ఈ యొక్క రైతుల్ని మోసం చేసిన వాడు ఎవడు బాగుపడడు. ఇంకోటి మోసం, పచ్చి మోసం ఏంటి? ఈరోజు రైతు రుణమాఫీకి ఎంత కావాలి? రైతు రుణమాఫీకి దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం 32,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే 40,000 కోట్ల రూపాయల అప్పు వీళ్ళు తీసుకురావాలి. నువ్వు అప్పు చేస్తావా, నోరు కట్టుకుంటావా, కడుపు కట్టుకుంటావా, లేకుంటే డబుల్ ఆర్ ట్యాక్స్ బంద్ చేసుకుంటావా? అది రైతులకు సంబంధం లేదు. రైతులకు కావాల్సింది రుణమాఫీ చేస్తావా లేదా? కానీ సాకులు వెతుకుతున్నాడు మొదలే తెలివైనోడు చేపట్టి
సాకులు వెతుకుతుంటారు. ఇంకో